హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం గంగాదేవి అవతరణ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు గంగాదేవి గంగా నది రూపంలో అలా స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది. ఈ లోపల దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికెళ్ళి, స్వామి, భూమి మీద దుర్మార్గాలు, పాపాలు అన్నీ పెరిగిపోయాయి, భూమిని శుద్ధి చేయాలి అని చెప్పి కోరతారు. ఇది విన్న బ్రహ్మదేవుడు గంగాదేవిని భూమి కిందకి పంపించాలని అనుకుంటాడు. పైనుండి గంగాదేవి భూమి మీదకి ప్రవహిస్తున్న క్రమంలో భూమి రెండుగా చీలింది. ఇదంతా గమనించిన పరమశివుడు భూమిని ఎలాగైనా కాపాడాలని ఉద్దేశంతో గంగాదేవిని తన జటాజూటాలలో బంధించడం జరిగింది. శివుడి జటాజూటంలో ప్రవహిస్తున్న గంగాదేవి శక్తి నెమ్మదిగా తగ్గిపోయింది. కొద్ది రోజులు గడిచాక శివుడు గంగాదేవిని మెల్లగా భూమి మీదకి వదిలాడు. అలా దివి నుండి భూమికి వచ్చిన గంగాదేవి గంగా నది రూపంలో మనకు భూమి మీద ప్రవహిస్తుంది. ఈ గంగలో మునిగిన ఎవరికైనా సరే పాప ప్రక్షాళన జరిగి మోక్షం లభిస్తుందని అందరూ